వచ్చాం. अरे इधर ही चाहिए तुम्हारा गाड़ी का है थोड़ा आओ ना ये बैग लेने का है ये ఒక్క अभी अभी आए उधर अभी आओ अभी పిల్లల రేషన్ కార్డులో పేర్లు కట్ చేసి పుట్టిన పిల్లలకు రేషన్ కార్డులో పేర్లు చేర్చక ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించాం. ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మాట చెప్పి మడవ తిప్పకుండా ప్రతి ఇంటికి రేషన్ కార్డులను ఇచ్చి పుట్టిన ప్రతి పిల్లగానికి రేషన్ కార్డులో పేరు చేర్చే విధంగా పెళ్ళైన పిల్లలను తొలగించి పెళ్లి చేసుకొచ్చిన పిల్లలకు పేరు చేర్చే విధంగా తను చెప్పిన విధంగా రేషన్ కార్డు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ పిలిచి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేద కుటుంబము పేదలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు. నిన్న కామారెడ్డికి కేటీఆర్ వచ్చి దళిత ఆత్మగౌరవ సభ పెడతానన్నారు. దళిత ఆత్మగౌరవ సభలో నువ్వు ఏం చేశావని ఈరోజు నిన్న దళిత ఆత్మగౌరవ సభ పెట్టావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే కానీ ఆత్మగౌరవ సభ, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చేయకపోతే నీ ఆత్మగౌరవ సభ, ఒక దళితుడు విద్యావంతుడైన ప్రతిపక్ష నేతగా ఉన్న భక్తి విక్రమార్క గారిని అసెంబ్లీలో అవమానించినందుకు కానీ ఆత్మగౌరవ సభ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీజేపీ పార్టీ ఈరోజు చూస్తూ ఉంటే ఎంపీగా గెలిచి 6 సంవత్సరాలు అయితే ఉంది. మన మండలంలో రూరల్ మండలంలో నియోజకవర్గాన్ని పక్కన పెడితే రూరల్ మండలంలో మోపాల మండలానికి వచ్చి ఏ ఒక్క గ్రామానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసిన కార్యక్రమం మనం చూస్తూ ఉన్నామా? ఇంకా వచ్చి ఏ రోజైనా మీటింగ్ వచ్చేసి
ఒక 10 రోజులలో మన పాత రికార్డు ప్రకారం జీవో తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. అంటే ఇవన్నీ మనం పని చేయించుకుంటున్నాం, మనం చెప్పాలి తప్పదు. మన ప్రజలలో ప్రజలకు పోయినప్పుడు మన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు అన్నది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా రుణమాఫీ కావచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేసిండు. ఈ రోజు మళ్ళీ అది రుణమాఫీ చేసిందంటే మన కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అడ్డు ఇలా సన్న బియ్యం కావాలని సన్న బియ్యం సప్లై చేస్తున్నాం కాబట్టి సన్న వడ్లు అన్ని పండియాల దిగుబడి తక్కువ వస్తుందని ఆలోచనతో దానికి 500 రూపాయల బోనస్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. ఇలా రేవంత్ రెడ్డి గారి సెలవుతో ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. పేదలు ఎక్కడ ఏదైతే మన పెద్దలను పెద్దలు ఏదైతే సన్న బియ్యం తింటుండ్రో ఆ రోజు చెప్తుండే చంద్రశేఖరరావు గారు, నా మనవడు ఏం తింటే మీ అందరికి అదే తినబెడతాను, కలిలోని మాటలు చెప్పేసి వెళ్ళిపోతుంది. తెల్లారి అది ఆచరణ వచ్చేది లేదు. ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పకుండా పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఇప్పుడు మనం రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎన్నో రకాల అభివృద్ధులు సాగుతూ ఉన్నారు. 10 సంవత్సరాలలో మన లోపల మండలంలో ఏమభివృద్ధి జరిగింది, ఏమన్నా జరిగిందా? ఇలా చూడండి, ప్రతి విలేజ్కి నాకు తెలిసి దాదాపు ఒక 60-70 లక్షల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా సంక్షేమ పథకాలు, కరెంటు బిల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇలా ఇంద్రమయ్యలు కావచ్చు, ఇప్పుడు మనకి మహిళలకు బస్సు ఫ్రీ. ఇంకా ఇప్పుడు పెద్దలు ఏమంటున్నారంటే మన మోపాల్ మండల మహిళలు సంతోషంగా ఉండాలని, మోపాల్ మండలానికి మీ మహిళా సమాఖ్యకు ఏదో చేయాలని ఆలోచన ఉన్నది. మీరందరూ ఒకదాటిపై ఉండి ఏదో కోరుకుంటే మీకు ఏంటంటే బస్సు కావచ్చు, పెట్రోల్ పంప్ కావచ్చు, ఏదైనా ఇప్పిస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీపై ఉండి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు వస్తే మీరు కోరుకుంటే తప్పకుండా అవుతుందని చెప్పేసి నేను మనం చేస్తూ ఎందుకంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై జై కాంగ్రెస్. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సారెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పంగడ్డ గారికి, పిసిసి డెలిగేట్ శేఖరన్న గారికి, డిసిసిబి వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్న గారికి, మరి లింగన్న గారికి, మరి మాజీ జడ్పీటీసీ మోహన్ అన్న గారికి, మరి యూత్ కాంగ్రెస్ నరేష్ అన్న గారికి, మరి ముందున్న అక్కల కమ్మల పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారిగా ముందున్న అమ్మల గంటలకు ఒకటి చెప్తున్నా, ఈరోజు ఇంత ముసురు పడుతుంది. ఏ నాయకుడైనా ముసురున్నా కానీ ఏదైనా కానీ కార్యక్రమాలు పెట్టుకోము. కానీ ఈరోజు మన పెద్దలు మన ఎమ్మెల్యే సార్ గారు మానవూడ గ్రామంలో కలుపుల్లో జనాలు వచ్చి అక్కడ బాధపడుతున్నారంటే ఈరోజు అక్కడ పోయి అందరికి పరామర్శించి మరి ఈ రోజు ఎంత మంచి మనస్ఫూర్తితో ఈ రోజు వచ్చిందంటే మనం అందరం కూడా మీరు ఒక్కసారి సపోర్ట్తో ఆహ్వానించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గరీబుల పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలు మీరందరూ చూసినమ్మా, బియ్యం కార్డుల కోసం పట్టుకుంటే ఇళ్ళ కోసం కానీ మరి ప్రతి పట్ట పాసులు కావాలంటే జిరాసులు తీయాలా, ఎంఆర్ఆర్సీ పోయి ఇవ్వాలా, జిరాసులు తీయాలా, ఎంఆర్ఆర్సీలో పోయి పెట్టాలి. ఒక్కొక్కరు కనీసం 10 సార్లు ఇంత కట్టలేని ఎంఆర్ఆర్సీలో జిరాసులు మొత్తం అప్లికేషన్లు ఆయన ఎప్పటికీ లాభం జరగలేదు. కానీ 18 నెలల లోపల మన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాళ్ళు ఎవరున్నారో, ఎవరికి బియ్యం కార్డు కావాలి, ఎవరికి ఇల్లు కట్టాలి, మరి ఎవరి పేరు మీద భూమి లేదని చెప్పి అన్ని రిపోర్ట్లు తీసుకున్నామమ్మా. మరి ఇన్ని రిపోర్ట్లు తీసుకొని ఇన్ని రిపోర్ట్లతో ఈరోజు బియ్యం పంపిణీ కార్డు చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ
ఏ నాటికైనా గరీబోల పార్టీకే ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకే. మరి గరీబోల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకే మీరు ముందు నుండి నడిపించే బాధ్యత మనం మీ ఆడపడుచులని చెప్పేసి ఇది తెలియజేస్తూ, మరి ముందు ఏ కార్యక్రమం పట్టుకున్నా కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడపడుచులకు కోటీశ్వరులు చేద్దామని చెప్పేసి మాట ఇచ్చిండు. మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఏదైతే మీరు మహిళా సంఘాలలో ఉన్నారో, మీరు అది ఏదైతే మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్ని మీరు సక్రమంగా కట్టుకుంటే మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఎప్పటికప్పుడు ఈ 18 నెలల లోపల 3-4 సార్లు పంపిణీ చేయడం జరిగింది మీ వడ్డీ. కానీ గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారిని ఇక్కడ ఉండే ఒకరు పనికిరాని ఎమ్మెల్యే గారు వస్తుండే, చేస్తుండే, మాట్లాడుతుండే, పోతుండే, ఇంట్లో పోయి ఆరాం పట్టుండే, కానీ మీకు ఎటువంటి పని జరగలేదు. అందుకని దయచేసి మీరు ఒకటే చెప్తున్నామా, ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈ ముసుగులో కూడా ఎంత అలా శ్రమ పడుతుందంటే మన కోసం, ఎందుకు మీరు ఓటేసి గెలిపించినందుకు మీరు రుణం తీర్చుకోవాలని చెప్పేసి. అందుకని దయచేసి మీరు ఒకటే చెప్తున్నామా, ముందు కూడా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు ఇవి వస్తున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారో ప్రతి గ్రామంలో ఆ అభ్యర్థిని చేతి ఓటు మీద ఓటేసి మీరు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థిని గెలిపించి మరి సార్కు మద్దతుగా ఇక్కడ గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మండలంలో ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ ఉంటారు. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి వాళ్ళు గెలిపించుకుంటే సార్ కోరుకుంటారు, రేపు ఇంకా ఎక్కువ పని చేసి పెడతారు. అందుకు దయచేసి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని, మరి సార్ ఎప్పుడు కూడా మీ మనసులో పెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన మోపాల మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, అదేవిధంగా పిసిసి డెలిగేట్ మిత్రుడు శేఖరరావు గారు, మరి అదేవిధంగా డైరెక్టర్ నింగం గారు, ప్రసాద్ గారు, మాజీ జడ్పీసీ మోహన్ గారు, మరి తమ్ముడు యూత్ కాంగ్రెస్ నరేష్ గారు, మరి అదేవిధంగా మన డిసిపి వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, మన మాజీ ఎంపీపీ యాదగిరి గారు, మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు, ఈ సభకు అధ్యక్షుడు వహిస్తున్నటువంటి సాయిరెడ్డి గారు, మరి అధికారులు, వేదికలు ఉన్నందరూ కూడా పేరు పేరున, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మహిళా సోదరులు, అక్కలకు, మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. మన ప్రభుత్వం వచ్చి, ఇంద్రమ్మ రాజ్యం వచ్చి, మరి ప్రజాపాలన వచ్చి 18 నెలల పైన అయింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఎన్నో కుటుంబాలు పెళ్లిళ్ళు అయినాయి. మరి అంటే పిల్లల ఇంట్లో మరి వేరే కుటుంబాలుగా విడిపోయిండు. కొంతమంది మరి అకాల మరణం చెందిన, కొంతమంది చాలా కుటుంబాలలో పిల్లలు జన్మనీయడం జరిగింది. వాళ్ళెవరు కూడా 10 సంవత్సరాలు ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వరు. ఇవాళ రేషన్ కార్డు అన్నది ఒక సన్నబియ్యం కొరకే కాదు. ఇవాళ ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకానికి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కావచ్చు, 200 యూనిట్ల కరెంటుకే కావచ్చు, అదేవిధంగా మరి 500 రూపాయల సిలిండర్కే కావచ్చు, ఇంకా ఆరోగ్యశ్రీకి కావచ్చు, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ కానీ దేనికైనా కానీ రేషన్ కార్డు అన్నది ఒక ప్రామాణికం, అదొక కంపల్సరీ. మరి వల్ల మీరందరూ కూడా 10 సంవత్సరాలు దగ్గర మన అప్లికేషన్స్ అడిగితే తెలంగాణ మొత్తం ఇంకా 90 లక్షల అప్లికేషన్ వచ్చింది. ఇవాళ మనం 40 లక్షల పైసలకు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా మీరు గమనించాలా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇవాళ లాస్ట్ డేట్ వరకు ఇస్తాము, ఇవాళ తర్వాత ఇవ్వమన్నది కాదు. రాబోయే 3.5 సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంటుంది. ఇవాళ ఇప్పుడు మనం ఇంకా ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖు వరకు ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి. ముఖ్యంగా మన మండలంలో కొత్త రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళకి, అసలు లేని వాళ్ళకు
ఒకటి 701 కాదు 328 మంది కొత్త రేషన్ కార్డు వల్ల మనము 6వ తారీఖు లోపల అప్లై చేసుకున్న వాళ్ళకి మనం ఇస్తా ఉన్నాం. అంటే 328 కార్డులలో ఒక్కొక్క కార్డుకు 2 ఉంటారు, 3 ఉంటారు. మరి మొత్తము 1,025 మందికి కొత్తగా రేషన్ కార్డు మనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా అడిషన్స్ అంటే కొత్తగా పిల్లలు వస్తారు, లేకుంటే పిల్లలకు ఒక ఆడపిల్లకి పెళ్ళి అయితే అత్తగారింటికి వస్తుంది. ఇట్లా ఈ అడిషన్స్ మొత్తం 1900 అడిషన్స్లో 8,638 మందికి కొత్తగా రేషన్ కార్డులను మనం ఇంక్లూడ్ చేసినాం. ఇలా మొత్తం కలిసి మన మోపాల మండలంలోనే 6వ తారీఖు లోపలనే మనము 9,663 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇవాళ మేము కొన్ని ఇక్కడ ఇచ్చినప్పటికీ మీకు అందరు కూడా మరి ఇక్కడ అన్ని టేబుల్స్ అరేంజ్ చేస్తారు, మీకు అందరు కూడా ఇస్తారు. గతంలో మరి సన్నబియ్యం అన్నారు, కేసీఆర్ ఏమన్నాడు, పేదవాడు కూడా సన్నబియ్యం తినాలని మాట్లాడాడు. అలా మన్మడు ఏం తింటాడో ఆయన ఏం తింటాడో తినాలని మాట్లాడాడు. కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క రోజు కూడా సన్నబియ్యం ఇచ్చిన పాపన ఉంది. అవి ఇచ్చిన దొడ్డు బియ్యం కూడా మీకు అందరూ కూడా తెలుసు, అది పురుగులు ఉంటుండాలి, ఇంకేదో అని మరి ఇంటి బయటనే పెట్టేసి మనం వేరేలకు తీసుకోవద్దని చెప్పి మరి ఎక్కడో అది రీసెంట్రేట్ అయిపోతుంటాయి. అందుకని అలా పేదవాడికి అలా ఉంటాయి సన్నబియ్యం తినాలని. ఇలా సన్నబియ్యం రైతులు తక్కువ పండిస్తున్నారని చెప్పి రైతులకు అవసరం ఉంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు సన్నవడ్లను పండియండి, మీకు మరి మేము కొంటామని చెప్పి ఇలా మనం సన్నబియ్యం వడ్లను కొని సన్నబియ్యం తయారు చేసి మీకు ఒక్కొక్క యూనిట్ అంటే ఒక మనిషికి 6 కిలోల చొప్పున. కుటుంబంలో ఎంతమంది ఉండాలి, 10 మంది ఉండాలి, 5 ఉండాలి, 2 ఉండాలి. 5 ఉంటే 30 కిలోలు, 10 మంది ఉంటే 60 కిలోలు, 2 ఉంటే 12 కిలోలు. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మనం సన్నబియ్యం ఇస్తాము. ఇవాళ రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా అందరికీ బియ్యం ఇస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి ఎంత ఖర్చైనా కానీ కొత్తగా సన్నబియ్యం ఇచ్చినందుకు మనకు దగ్గర 3,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ అవుతుంది మన ప్రభుత్వానికి. అయినా కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రతి పేదవాడు కడుపు నిండా 3 పూటలు సన్నబియ్యం తినాలి, పెరుగన్నంతో తిని ఇంట్లో పడుకోవాలా, మరి ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మరి వాళ్ళ మనం మధ్యాహ్న భోజనం కావచ్చు, హాస్టల్లో ఉండే పిల్లలు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, అందరూ కూడా సన్నబియ్యం ఇచ్చి మరి 3,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మనం ఇలా సన్నబియ్యం ఇస్తాం. దీనికి బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మా మోడీ ఇస్తున్నాడని. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలా 19 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు ఇస్తలేదు మీరు? మరి మోడీ ఇస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర తెలంగాణలో సన్నబియ్యం ఇస్తా ఉన్నారు, ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్న మధ్యప్రదేశ్లో సన్నబియ్యం ఇస్తలేదు. మరి మోడీ ఇస్తే మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు ఇస్తలేదు మీరు? ఇలా ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా నిన్నగాక మొన్న మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 200 కోట్ల మంది మహిళలు 200 కోట్ల ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసిండు. అంటే మనం తెలంగాణలో ఉన్న మహిళలే 2 కోట్లు, మొత్తం 4 కోట్ల జనాభాలో. అంటే ఒక్కొక్క మహిళ ఈ 18 నెలలలో దగ్గర 100 సార్లు బస్సు ఎక్కింది. వాళ్ళకు 100 సార్లు ఎక్కితే ఎంతగానో మిగిలింది డబ్బులు. ఆ మిగిలిన డబ్బులు వాళ్ళందరూ కూడా చిట్టీలు వేసుకుంటున్నారు చాలామంది మహిళలు. ఇక అసలు బియ్యం కొనుక్కోకుండా మనం సన్నబియ్యం ఇస్తున్నాం కాబట్టి ఈ బియ్యంగా మిగిలినాయి ఆర్టీసీ బస్సు యూజ్ చేసుకుని ఎంత అంటే మీ బదులు ఇలా ఆర్టీసీకి ప్రభుత్వము 6,800 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పే చేసాం మనం గవర్నమెంట్. ఇలా ఆర్టీసీ లాభాలలో నడుస్తూ ఉంది. ఆ రోజు ఆర్టీసీని అమ్ముకోవాలని చూసారు, పాత బస్సులు అన్నీ అమ్ముకున్నారు. ఇలా బస్సు లేకుండా తయారైంది వ్యవస్థ. కాబట్టి ఇలా మళ్ళీ మనం బస్సులు కొంటున్నాం, ఒక 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినాం. ఇలా ఆర్టీసీ లాభాలలో నడుస్తున్నది, బస్సుకి జీతాలు వస్తున్నాయి. ఇంకా కొత్తగా మనము ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ కూడా మనం జనరేట్ చేసుకుంటా ఉన్నాం. మునిగిపోయి ఆర్టీసీ మనం కాపాడుతున్నాం. అదేవిధంగా మీ అందరూ అక్క చెల్లెలందరూ కూడా మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఇక మనకు టెంపుల్ టూరిజం పెరిగింది. మీకు తెలుసు, మీరు ఎక్కడెక్కడ పిల్లలు హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ పోతున్నారు, ఇవాళ సమ్మక్క సారలక్క జాతరకు పోతున్నారు, భద్రాచలం రామ కళ్యాణానికి పోతున్నారు, లేకుంటే నిజామాబాద్లో మరి షాపింగ్ పోతున్నారు. దేనికన్నా మీరు తిరుగుతారు. ఇంకా కోపం వస్తే ఇంట్లో కోపం వస్తే మీ తల్లిగారింటి కూడా పోతున్నారు. మరి ఏదైనా ఫ్రీ. ఇలా 6,800 కోట్ల రూపాయలు మరి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి పే చేసింది. అది ఎవరు కానీ దేని కొరకు మీ మహిళా సోదరులకు. కాబట్టి ఇలా మన ఇందిరమ్మ
కూడా ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కూడా 3,500 ఇల్లు ఇచ్చినాం. గతంలో 10 ఏళ్ళు ఒక్కరు ఏ పేదలు కూడా ఇల్లు రాలే. ఎక్కడ కూడా పైన వెళ్ళలేవు. బిల్లు దగ్గర ఎక్కడ కూడా మీరు పైన వేసుకునే అవసరం లేదు. ప్రతి సోమవారం మీరు కట్టిన దాని మీదకి వెళ్ళి మీకు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వస్తుంది. ఇక్కడ మీడియేటర్ లేడు. మరి వాళ్ళ ఈ రేషన్ కార్డు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరు కూడా ₹1 ఇచ్చే అవసరం లేదు. మీ ఇంటికి రేషన్ కార్డు వస్తుంది. మీరు ఏం టెన్షన్ లేదు. ఇవాళ 3వ తారీఖు తర్వాత ఇంకా మళ్ళీ పెండింగ్ కూడా క్లియర్ చేస్తాం. ప్రతి ఒక్క అప్పుకి పేదవానికి తప్పకుండా అందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇలా 3,000 ఇంకా చాలా మందికి ఇల్లు రావాల్సింది. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఎందుకంటే జాగా లేని వాళ్ళు కూడా జాగా కూడా 75 గజాలు ఇస్తాం. అదేవిధంగా 75 గజాలు ఇచ్చి మళ్ళీ 400 ఫీట్ల వరకు ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షలు కూడా ఇచ్చి చేస్తాం. అందరూ కూడా రాబోయే 3.5 సంవత్సరంలో మన మోపాల మండలమే కాదు మొత్తం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండకూడదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా చేసి పెడతాం. ఎందుకంటే కండువా సార్ది వన్ సైడ్ అయిపోయింది. కండువా వన్ సైడ్ అయిపోయింది. అప్లపాలు చేసిరు. తెలంగాణ మొత్తం అప్లపాలు చేసి మరి ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రం కింద చేసి మరి ఎంత కష్టం ఉన్నా కానీ మరి పేదలకు ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా ఒకటి మనం తీరుస్తాము. మీకు అందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇవాళ మీ మహిళా సోదరులకు మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని చెప్పి మరి మీకు మీ వ్యాపారాలు పెంచుకోవడానికి ఇవాళ పాల వ్యాపారము మరి ఓన్లీ కోళ్ళ వ్యాపారము చిన్న కుటీర పరిశ్రమలే కాకుండా మీకు అవసరం ఉంటే పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం. ఇలా ఆర్టీసీ బస్సులు మీకు మీ సొసైటీ ద్వారా కొనుక్కొని మరి బస్సులో ఆర్టీసీకి అందజేయచ్చు. మీకు గిడ్డంగులు ఇస్తా ఉన్నాం, రైస్ మిల్ ఇస్తా ఉన్నాం. మీరు ఏదైనా పని చేసుకోవచ్చు. మరి ఇంకా సోలార్ నుంచి కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా మీకు ఇస్తా ఉన్నాం. మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా లోను మీకు మరి లోన్ ఇచ్చి దాంట్లో 0 వడ్డీతో మీకు లోన్ ఇస్తా ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ ఎవరైనా మహిళా సోదరులు చనిపోతే మరి వాళ్ళకి ₹10 లక్షల ఇన్సూరెన్స్ కూడా యాక్సిడెంటల్ పాలసీ పెట్టినాం. ఇలా ఎవరైనా మహిళా సోదరులు చనిపోతే వాళ్ళకి కట్టాల్సిన ₹2 లక్షల కూడా ప్రభుత్వమే కట్టినట్టు కూడా లోన్ ఇన్సూరెన్స్ కూడా చేయించాం. ఈ విధంగా మరి మహిళలకే పెద్దపీట వేసి ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇంకా ఏదైనా కానీ మహిళల పేరునే ఇస్తూ ఉన్నాం మనం. మీరందరూ గమనించండి. మరి ప్రభుత్వమే ఆలోచన. ఇవాళ కేసీఆర్ కుటుంబము మొత్తం తెలంగాణను 10 సంవత్సరాలు దోసుకొని ఇవాళ న్యాయం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కేటీఆర్ ఒక డ్రామాలో ఉన్నాడు. ఒక డ్రామాలో ఏం చేసి నిన్న ఎల్లారెడ్డికి వచ్చిండు. వచ్చి అని అంటాడు కాంగ్రెస్ పార్టీ అంటే దళితులకు మోసం చేసిందంట. మరి 3 ఎకరాల పొలం ఇస్తుందని ఎవరైనా 3 ఎకరాల పొలం ఇస్తారు దళితులకు ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండు. ఇచ్చిరా? మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. చేసిరా? ఒక దళితునికి ఒక మంత్రి పదవి ఇచ్చిరా? ఇవాళ 10 ఏళ్ళు మరి మొత్తం తెలంగాణ దోసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖార్గే ఒక దళిత బిడ్డ. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎవరు? గడ్డా ప్రసాద్ గారు ఒక దళిత బిడ్డ. ఇవాళ మన డిప్యూటీ స్పీకర్, ఫైనాన్స్ మినిస్టర్, పవర్ మినిస్టర్ ఎవరు? మన బట్టి విక్రమార్ ఒక దళిత బిడ్డ. ఇవాళ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎవరు? ఒక దళిత బిడ్డ. ఇవాళ అదేవిధంగా మరి ఒక వివేక్ గారు ఎవరు? ఒక దళిత బిడ్డ. ఇవాళ మనం 4 మినిస్టర్లను దళితులకు ఇచ్చినాం, ఒక స్పీకర్ను దళితులకు ఇచ్చినాం, ఒక బీసీసీ అధ్యక్షుడికి బీసీకి ఇచ్చినాం. మరి ఏం తక్కువ చేసాం? మీరు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ మాట్లాడే హక్కు మీకుంది. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కానీ అర్హత కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కేటీఆర్కు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే మరి మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పదవికి విలువ ఇవ్వవు కదా. మరి నువ్వు ఒక ఆటని ఒక మాజీ మంత్రి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేటీఆర్. లేకుంటే రాబోయే కాలంలో నిన్న రోడ్ల మీద ఉరికిపించి కొట్టే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఆల్రెడీ నిన్న తీసి పండగలు ఇవాళ మీ అయ్యా ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. నువ్వు ఇంతకుముందు అమెరికా వెళ్ళాడు, మళ్ళీ అమెరికా పోవాల్సి వస్తుంది, కూడా జైలుకి పోయే పరిస్థితి మీకు ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు నోరు వచ్చినట్టు మాట్లాడకండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ వాళ్ళ చెల్లెలు ఉన్నాయి. ఆమె లిక్కర్ కుంభకోణంలో చేరిపోయింది, లిక్కర్ అమ్ముకున్నది, అన్నీ చేసి అన్ని దందాలు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు బీసీల గురించి. ఇవాళ మనము ఎజెండాలో పెట్టమని
ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఇవాళ పార్లమెంట్లో మనం ఒత్తిడి తెస్తా ఉన్నాం బీజేపీ మీద. బీజేపీ వాళ్ళు ఎంత దొంగలంటే ఇవాళ అసెంబ్లీలో ఏమో బిల్లుకు సపోర్ట్ చేసిరు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా బిల్లుకు సపోర్ట్ చేసిరు. టీఆర్ఎస్ వాళ్ళు 5 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, 4 ఉన్నారు. ఇవాళ 4 రాజ్యసభ మెంబర్ వాళ్ళు ఎంపీలు గెలడే పార్లమెంట్లో, అంటే లోక్సభలో గెలడే వాళ్ళు 0 ఉండాలి. ఇవాళ పార్లమెంట్లో 4 ఉన్నారు రాజ్యసభలో. అదేవిధంగా బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ సపోర్ట్ చేసి ఇక్కడ బిల్ ఏమో యూనానిమస్గా పాస్ అయింది మన అసెంబ్లీలో. నేను ఢిల్లీకి పోయేసరికి మాట మార్చింది. ఇక్కడ అక్కడ బిల్లు సాధ్యం కాదంటున్నారు. కాబట్టి మీరు వాళ్ళ కుట్రలను మీరు గమనించండి. ఢిల్లీలో తెలంగాణలో ఇచ్చిన తర్వాత అక్కడ ఎందుకు బిల్లు సాధ్యం కాదు, మీదే ప్రభుత్వం ఉంది కదా అంటే బీసీలు అంటే వాళ్ళకు ఒక చిన్న చూపు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళ వ్యతిరేకం. ఇవాళ మోడీ బీసీ అని చెప్పుకుంటారు కానీ 11 ఏళ్ళ బీసీలకు ఏం చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తూ ఉన్నది, ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును ఖచ్చితంగా షెడ్యూల్ 9లో యాడ్ చేసి మరి మాకు మా బీసీ బిడ్డలందరూ కూడా 42% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో, అదేవిధంగా మరి స్థానిక సంస్థలలో ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. మరి మీరు ప్రజలు మీరు గమనించాలా, ఎవరికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది. ఇవాళ కవిత అడుగుతా ఉన్నాం, మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని బీసీల రిజర్వేషన్ పెంచక మేము అద్దనమా? ఇవాళ మీకు పేదలకు సన్నబియ్యం మీకు అద్దనమా? ఇవాళ ఏమైనా మీకు ఇందులో మీకు ఇస్తామంటే అద్దనమా? ఇవాళ ఎవరు కూడా అర్థమలే. మరి అధికారం ఉన్నప్పుడు చర్యలు మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇంకా మీరు గమనించండి, మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీసీలకు 34% ఇచ్చింది. ఎంత 34% మన రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ వల్ల. మరి వీళ్ళు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 27% చేసింది. 7% తగ్గించారు ఇంకా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ మనం 42% ఇస్తామనంటే ఇంకా వాళ్ళు ఇంకా మళ్ళీ రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం దిగిపోయిన ఒకటి. అంటే వాళ్ళ యొక్క గుర్తులు మీరందరూ కూడా గమనించాలి. మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ఇవాళ దళితులకు చేయాలని లేదు, ఇవాళ రైతులకు చేయాలని లేదు, ఇవాళ యువకులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని లేకుంటే మనం వచ్చిన తర్వాత ఇలా యువకులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మనము స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం పిల్లలకు ఉద్యోగాలు రావాలని. ఈ విధంగా మనం ఇలా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కూడా మనకు వచ్చినాయి కదా. ఒక వారం రోజులే ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మనం ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం. ఏది మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనకు ఈ చెప్పాలా మంచిప ప్రాజెక్టు గతంలో ఆ గ్రామాలు ఆటలన్నీ కూడా మరి మునిగిపోతాయని చెప్పి మనము నేను కూడా అప్పుడు టీఆర్ఎస్లో ఉండి కూడా ప్రాజెక్ట్ గుంటలను కాపాడాలని ఆ రోజు ఎన్నికలప్పుడు మనం చెప్పిన పాత మాటలోనే ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో మన జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ అది ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు ఒప్పుకున్నారు. త్వరలోనే మనకు 0.8 TMC మంచిప చెరువు పాత మాటలు ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుంది. ఒక వారం 15 రోజుల్లో జీవో కూడా ఇస్తాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ మన ఆ ప్రాజెక్టు గురించి కూడా తప్పకుండా మాట్లాడతాం. మీరు ఇక్కడ ఈ మంచిప ప్రాంత ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎలాంటి 1% కూడా మీరు ఏం సంకోచించే అవసరం లేదు. మీ గ్రామం కాదు కదా, మీకు ఒక ఎకరం ఒక గుంట భూమి కూడా మీద ముళ్ళకుండా చూస్తాము. ఏ ఒక ఇల్లు కూడా ఖాళీ చేసే అవసరం లేదు. మీకు అన్ని కూడా ఇలా ఇందులో మీరు కూడా ఇచ్చినాం. ఇలా మంచిపల్లి 50 ఇల్లు ఇచ్చినాం, బైరాపల్లి ఇచ్చినాం, అమరాబాద్ ఇచ్చినాం, కల్పల్లో ఇచ్చినాం, మరి ఎల్లంకుంటలు ఇచ్చినాం. మీకు ఎక్కడ కూడా ఇక ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఈ మంచిప మండలానికి కూడా అన్ని మండలాల కంటే ఎక్కువ ఈ మండలానికి అత్యధిక నిధులు తెచ్చినాం. ఇలా మండలం అన్ని రంగాలలో మనం ముందుకు పోతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గమనించండి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అభివృద్ధి పనులను. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి. ఇలా బీజేపీ టీఆర్ఎస్ 2 కలిసి కుట్రలు అంతా ఉన్నాయి. మనకు వచ్చే నిధులను రాకుండా చేస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఇద్దరు కలిసి ఒకటే తోడుతుండేలాగా మరి బీసీ రిజర్వేషన్లు పార్లమెంట్లో రాకుండా చేస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన ఫండ్ ఢిల్లీ నుండి రాకుండా చేస్తూ ఉన్నారు. మన ప్రాజెక్టులను అడ్డపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఆల్రెడీ మీరు బుద్ధి చెప్పారు కానీ ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకంటే మన తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఏ పార్టీ కూడా మనగడ సాగకూడదు. మరి వాళ్ళంతా కూడా గుజరాత్ గులామీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి.
ఆచరించాలని చెప్పి కోరుకుంటూ నాకు చాలా కాలాతీతమైంది. మీరు పొద్దున 10 గంటలకు వచ్చి నాకు తెలుసు, కానీ ఇక్కడ కల్ప గ్రామం పోయినాం. అక్కడ మరి వర్షాలు ముసురు చేయబట్టి దోమలు చేయబట్టి మరి చాలామంది బీమార్ అయిపోయి ఊరూరంతా కూడా జ్వరంతో మండుకున్నదంటే మరి అక్కడ పోయి వాళ్ళని పలకరించి అక్కడ డాక్టర్లను పెట్టి వచ్చినాం. కాబట్టి ఆ విధంగా కొద్దిగా లేట్ అయితే ఆలస్యమైనందుకు మమ్మల్ని మన్నించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.